అందరికీ నమస్కారం. చప్పట్లు కొట్టండి కొంచెం. నైస్. అండ్ సుమా అన్నట్టు నేను నిన్నే పెళ్ళాడితో చేసినగానే అన్నమయ్య చేశాను. ఆ టైంలో ఎందుకు అన్నమయ్య చేస్తున్నారు అని చాలామంది డిస్కరేజ్ చేస్తాక ట్రై చేశారు. బట్ కొత్తదనం అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, సెట్కి వెళ్ళిన తర్వాత బోరు కొట్టకూడదు. సో ఆ ప్రయత్నాల్లోనే ఇంతకాలం ఉన్నాను, అలాగే చేస్తూ వచ్చాను. దెబ్బలు తిన్నాను, మంచి మంచి విజయాలు సాధించాను. సో దట్ వాజ్ వెరీ గుడ్ ద జర్నీ టిల్ నౌ, టిల్ లోకేష్ కేమ్. ఒక రోజున ఇంటికి లోకేష్ వచ్చి కలవాలని వచ్చాడు. వచ్చి సార్ వుడ్ యూ లైక్ టు ప్లే యాంటాగనిస్ట్ అని అడిగాడు. అడిగి దెన్ ఈ ఆల్సో సెడ్ ఇఫ్ యూ డోంట్ ఐ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ అండ్ విల్ టాక్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఐ విల్ గో అన్నాడు. సో ఇమ్మీడియట్గా బట్ నాకు లోకేష్ అంటే ఎందుకంటే బాగా ఇష్టం ఎప్పటి నుంచో. నేను ఖైదీ చూశాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఐ సా ద అదర్ ఫిలిమ్స్ ఆల్సో ఆఫ్ కోర్స్, అండ్ విక్రమ్ ఆల్సో. దీస్ టూ ఆర్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అప్పటి నుంచి ఖైదీ చూసిన దగ్గర నుంచి లోకేష్తో ఎలా అయినా సరే పని చేయాలి, ఎప్పుడు పని చేస్తాను ఇటువంటి డైరెక్టర్తో అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. అండ్ మేబీ ఆ కోరికే లోకేష్ని నా దగ్గర తీసుకొచ్చింది, గట్టిగా అనుకున్న కోరిక. అండ్ సో లోకేష్, నో, ఐ వుడ్ లైక్ టు ట్రై సంథింగ్, ప్లీజ్ టెల్ మీ. బికాజ్ లోకేష్ ఈజ్ వెరీ కూల్. ఐ మీన్ ఇప్పుడు నేను చేయను అన్నా కూడా అతను ఫీల్ అయిపోయి ఏది వెళ్ళే మనిషి కాదు. హీ విల్ ట్రై, మ్యాక్సిమమ్ ఐ కెన్ సే నో, దట్స్ ఆల్. అండ్ హీ విల్ ట్రై, ఐ నో దట్. అండ్ సో లోకేష్ కథ చెప్తూ మొదలుపెట్టినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథకి అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. బికాజ్ నాకు చెప్పిన కథలో మై రోల్ వాజ్ సో గుడ్, సో డైనమిక్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరో. అండ్ బట్ రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథని? ఎందుకంటే ఐ సీన్ ఇంతకుముందు లోకేష్ సినిమాలు చూశాను, విలన్ని కూడా ఈక్వల్గా చూపిస్తాడు. ఎలివేషన్స్ కానీ, స్టోరీలో కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ. ప్రీవియస్ ఫిల్మ్ ఎస్పెషలీ విక్రమ్, దాంట్లో ఫహద్ క్యారెక్టరైజేషన్ కానీ, విజయ్ సేతుపతి గారి క్యారెక్టరైజేషన్ కానీ సో గుడ్. ఈవెన్ వాట్ ఈస్ దట్ ద లేడీ ఏజెంట్ టీనా క్యారెక్టర్, ఇట్ వాజ్ సో ఫ్యాంటాస్టిక్. థియేటర్ నిండా క్లాప్సే ఆ క్యారెక్టర్ చూపించినప్పుడు. అండ్ ఆ నమ్మకంతో చాలా బాగా చెప్తాడు అనుకుని లోకేష్ కథ చెప్పాడు. సో నేను లోకేష్ ఇది కథని నేను రికార్డ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఐ డిడ్ యాక్చువల్లీ. లోకేష్, వైల్ యూఆర్ టెలింగ్ మీ ద స్టోరీ, కెన్ ఐ రికార్డ్ ఇట్? సో వన్ అవర్ కథ చెప్పాడు, రికార్డ్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళాను, ఆ కథ మళ్ళీ అంతా విని దెన్ లోకేష్, నాకు ఇది దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ ఫీల్, నాట్ జస్ట్ ఫర్ మీ ఇన్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్, ఐ సెడ్. అండ్ లోకేష్ ఇమీడియట్లీ టుక్ ఇట్ సో ఓపెన్లీ. అసలు ఏమాత్రము ఆలోచించకుండా అదే నవ్వుతో తను అంత ఓపెన్నెస్తో తీసుకున్నాడు. లోకేష్కున్న ద ప్లేస్ వెర్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ ఇన్ ద కంట్రీ. హీ కుడ్ హావ్ జస్ట్ సెడ్ నో సార్, థ్యాంక్ యూ, బాయ్, అండ్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ నో, హీ కేమ్ లైక్ దాట్ 6-7 times. చెప్తానే ఉన్నాడు, ప్రతి నెలకు వస్తాడు, ఒక నెల తర్వాత, నెల రోజుల తర్వాత. ఐ థింక్ లోకేష్, ఐ కాంట్రిబ్యూటెడ్ ఆల్సో లిటిల్ బిట్ సమ్వేర్, బికాస్ ఐ ఆస్క్డ్ యూ సో మెనీ టైమ్స్. అండ్ ఫైనల్గా ఒక ఫైనల్ కథ వచ్చింది. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ లోకేష్ టు డూ ఇట్, ద ఫిలిం. అండ్ ఓన్లీ థింగ్, ఎప్పుడు రజనీ గారు ఇందాక అన్నట్టు ఎప్పుడు మంచివాళ్ళగానే ఉంటాం ప్రతి సినిమాలో. ఇట్లా చేస్తే ఎలా ఉంటాయి, ఏం చేయాలి అని అనుకున్నాను.
అండ్ యాక్చువల్లీ వైజాగ్లో మా ఫస్ట్ షూటింగ్ జరిగింది. అండ్ ఆ ఫస్ట్ డే షూటింగ్, ఆ సెకండ్ డే షూటింగ్ అప్పుడు ఒక సీన్ తీసాము. అండ్ ఆ సీన్ యాక్చువల్లీ వైరల్గా కూడా అది లీక్ అయింది. వి వర్ ఆల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. లీక్ అయింది. ఆ సీన్లో ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్ నౌ, ఇంకా టైం ఉంది. బట్ అది అయిన తర్వాత ఐ వెంట్ అండ్ ఆస్ లొకేషన్ అడిగాను, ఇంత ఈవిల్గా ఉంటారా మనుషులు? ఆర్ పీపుల్ సో ఈవిల్? ఐ ఆస్ లోకేష్ అండ్ ఈ సెడ్ మోర్ దెన్ దిస్ సార్. అండ్ ఆఫ్టర్ ఈ డిడ్ ద సీన్, ఆ సీన్ అయిపోయినగానే లోకేష్ నా దగ్గరికి వచ్చి, సార్ యు ఆర్ సో ఈవిల్ సార్ ఇన్సైడ్ అని అన్నాడు లోకేష్. సో ఐ థాట్ ఐ సక్సీడెడ్ ఇన్ దట్ సీన్. అండ్ షూటింగ్ విత్ లోకేష్ ఒక డ్రీమ్. ఇట్స్ సో నైస్, సో ఈజీ. And not just for me, for the producer, for the other artists, even for the junior artists, even for any other actor, for the technicians. So much coolness, so much calmness and so much empathy. Empathy అనేది మనం చూడము, ఎంపతి అనేది హ్యూమిలిటీ, హంబుల్నెస్ చూడము. అది లోకేష్లో నాకు కనపడింది సెట్లో. అండ్ ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ క్వాలిటీ లోకేష్. దట్స్ వై people who work with you, they want to work with you again. That is the reason, because of what you are and because they enjoy the whole the experience so much. And I remember Lokesh, I don't want to say the figure, but almost on the last schedule when we were in Bangkok, he said, sir, they gave me, Sun Pictures gave me so much budget. We still have 5 crores left, sir. We're finished. Film is finished. So that is fantastic. And such a big film. And Sun Pictures ఆయన అడిగేది లేదు, ఇంకో 15 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా, బట్ 5 కోట్లు ముందే ఫినిష్ చేశాడు సినిమా వాళ్ళు ఇచ్చిన బడ్జెట్కి. So much more to tell about Lokesh, like that, the travel we went through and the ease as an actor and the speed of the director. I worked with directors, many directors, but I have not worked with a director who's so clear in his head. Edit is there, background score is already there, everything is put. By the end of the day, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం తీసామో నా కళ్ళ ముందు ఉంది. అండ్ చాలా వరకు సీన్స్ నేను మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అలాగే ఉన్నాయి, ఏం పెద్ద మారలేదు, అదే ఎడిట్ ప్యాటర్న్లో ఉన్నాయి. అండ్ అదే కాకుండా హీ వర్క్స్ విత్ 6 కెమెరా సెటప్. ఈ 6 కెమెరా సెటప్ అనేది డైరెక్ట్, మోస్ట్ ఆఫ్ ద టేక్స్ ఆర్ 1 టేక్. సార్ సజ్రాజ్ సార్, మోస్ట్ ఆఫ్ ద టేక్స్ 1 టేక్. అండ్ సినిమాలో కట్ చూస్తే ఇంత యాక్ట్ చేసామా మనం, ఇంత చేసామా మనం అని ఉంటుంది. అండ్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. Like I said before, you gave me a negative role, but the experience was the most positive. God bless you, Lokesh. I really want to work with you again and again and again and again. Thank you. Thank you. అండ్ సత్యరాజ్ గారు సినిమాలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. ఐ నో హిమ్ అండ్ ఎవ్రీబడి సేస్ ఐఎమ్ ఫిట్, ఐఎమ్ యంగ్, యూ షుడ్. ఆయన ఏంటి, ఆయన ఏజ్ అది, ఐ డోంట్, మీ ఏజ్ నేను చెప్పను సార్ బయటికి. ఈజ్ యాక్చువల్లీ 5 years ఓల్డర్ టు మీ. బట్ ఆయన్ని చూడండి ఎట్లా ఉన్నాడు, ఆయన ఏంటి. ఐ హావ్ సీన్ హిమ్ ఆన్ సెట్ అండ్ ద ఎనర్జీ హీ హ్యాస్, and everybody loves him on set and he's always joking. ఆయన నవ్వారంటే హార్ట్ఫుల్గా నవ్వుతారు 30 times. So that was that. And Shruti, it was lovely working with you, Shruti. ఎప్పుడు మనం మాట్లాడుకోవడమే outside, but it was lovely working with you. We had wonderful conversations and conversations about Appa and you. And the other day also Kamal garu matladaru. So nice, Shruti. And though we didn't have much combinations, we had little combinations. And it's a different Shruti which I have seen. God bless you. And alage deentlo Shobin is one of the
మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో ఆయన తీసుకెళ్ళిపోతాడు అంతా, జేబులో వేసుకుంటాడు. మోనికా సాంగ్లో ఈ వాజ్ డాన్సింగ్ సోబిన్ అండ్ సత్యరాజ్ సార్, యూ విల్ బీ నుర్సులా సాంగ్. Yeah. So Monica songlo Shobin was dancing. It was really good, and it's one of the best actors I've seen. Fantastic working with him. Alage inka chaala alage unnaru. And of course Rajni sir ఇందాక అన్ని మంచి మాటలు చెప్పారు నా గురించి. అండ్ ఇట్ వాజ్ లైక్ అ కాంప్లిమెంట్ టు మీ. I think the first day Rajni garu సెట్లోకి వచ్చారు. ఇది వైజాగ్లో జరిగింది. నేను క్యారవాన్లో కూర్చుంటే ఆయన ఎప్పుడొచ్చారో తెలీదు. ఆయనే నా క్యారవాన్లోకి వచ్చి వెల్కమ్ టు కూలీ అని చెప్పి ఆయనే వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. అండ్ దెన్ అంతా రెడీ అయ్యి వచ్చి సెట్ మీద వచ్చినగానే ఇట్లా చూస్తూ ఉన్నారు నన్ను. ఒక 3-4 మినిట్స్ పైనుంచి చూస్తూ ఉంటే, నువ్వు ఇలా ఉంటావని నాకు ముందే తెలుసుంటే నేను లోకేష్కి చెప్పేవాడిని, వద్దు నాగార్జున మనకి ఈ సినిమాలో అని. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఐ మీన్ ఐ కాంట్ గెట్ అ బెటర్ కాంప్లిమెంట్ దెన్ దట్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దట్ జెంటిల్మెన్ రజనీ గారు. అండ్ ఆయనతో కూర్చుని మాట్లాడటము, ఇట్ వాజ్ ఆల్ సచ్ ఎ నైస్ జర్నీ. అండ్ రజనీ గారు యాక్టింగ్ గురించి కానీ స్టైల్ గురించి కానీ ఇదంతా చెప్పవసరం లేదు. అండ్ ఈవెన్ అట్ దిస్ ఏజ్, ఈవెన్ అట్ నౌ, ఆఫ్టర్ సో మెనీ ఫిలిమ్స్, ఆఫ్టర్ సో మెనీ సూపర్ హిట్స్, ఆయన కాన్స్టెంట్గా సీన్ జరుగుతున్నప్పుడు ఆ పక్కన వెళ్ళి కూర్చుని ఈజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మైండ్లో. ఆ షాట్ ఏం చేయాలి, ఈ షాట్ ద ఆపోజిట్ యాక్టర్ ఈజ్ డూయింగ్, ఇలా చేస్తున్నాడు, దానికి ఒక్క స్టెప్ పైకి ఎట్లా వెళ్ళాలి అని కాన్స్టెంట్లీ ఈజ్ షూటింగ్. అండ్ ఐ రిమెంబర్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఆయన కాన్స్టెంట్గా పక్కకి వెళ్ళి ఆయన ఒక్కరే నుంచుని ఆ సీన్ అంతా ఆలోచించుకుంటూ వచ్చి చిన్న ఇంప్రవైజేషన్స్ చెప్పి మా అందరికీ. అండ్ ఇట్స్ బ్రిలియంట్, లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ హిజ్ హ్యూమిలిటీ, ఆయన సింపుల్నెస్, ఇట్ ఈస్ జస్ట్ అన్బిలీవబుల్. అండ్ నేను మొన్న చెన్నైలో కూడా చెప్పాను, ఎవరో ఆయన వన్ క్వాలిటీ ఏంటి మీకు బాగా నచ్చిందని అడిగితే, 17 రోజులు బ్యాంకాక్లో ఒక షిప్ మీద ఓన్లీ నైట్ షూటింగ్ చేశాము. అఫ్కోర్స్ రజనీ గారు కూడా ఉన్నారు అండ్ అందరూ ఉన్నారు. ఎవ్రీబడి వాజ్ దేర్. ఇట్ వాజ్ అ వెరీ యాక్షన్ సీక్వెన్స్. కంప్లీట్గా నైట్ చేశాము. 17 days. ద యూనిట్, ద క్రూ చాలా కష్టపడ్డారు. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సీక్వెన్స్ టు షూట్. అండ్ ఫైనల్ డే అందరూ ఇంటికి వెళ్ళిపోయే ముందు రజనీ గారు అందరినీ పిలిచి, ఐ థింక్ ద హోల్ క్రూ వాజ్ ఆల్మోస్ట్ 350 350 మెంబర్స్ ఆఫ్ అందరినీ పిలిచి అందరికీ ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంట్లోకి ఇంటికి వెళ్ళే ముందు పిల్లలకి ఏమన్నా తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారు. It was so nice to see that. And he doesn't have to do anything, but he still does all these things. It was fantastic working with him. And thank you, Rajni sir. చాలా మంచి మాటలు చెప్పారు నాకు, మా తెలుగు ప్రేక్షకులకి నా గురించి. థ్యాంక్ యూ రజనీ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ అనిరుద్, మ్యూజిక్, మోనికా, ఉర్సులా అన్నీ ఎక్కడో. మోనికా has become such a big hit. అనిరుద్ గురించి చెప్పాల్సిందే ఉంది. వన్ హిట్ ఆఫ్టర్ అనదర్ వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గోయింగ్ టు బీ ఫ్యాంటాస్టిక్. And technicians, the cameraman, everybody. I thank everybody. This has been the most positive experience for me. And working as a negative antagonist in the film also is a very new experience. దీనికి రజనీ గారు అన్నారు, దీనికి
దీనికి నువ్వేం ఆలోచించవసరం లేదు, ఇష్టం నీ మనసులోకి వచ్చింది చేసేయి. You don't have to think it is good, bad, nothing. And actually, to tell you in English words, I would say playing this role, Loki, was very, very liberating for me. That's all I can say. It liberated me. It liberated me and made me, I feel a better actor also. And thank you for all this, and God bless. May this film be a big hit. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. అండ్ మిమ్మల్ని మేము ఆ విలనిజం చేయగా చూడబోతూ ఉన్నాము. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ అలాగే ఒక క్వశ్చన్, హీరో ప్లే చేయడం ఈజీయా, విలన్ ప్లే చేయడం ఈజీయా? హీరో ప్లే చేయడం ఈజీ, నో విలన్ ప్లే చేయడం ఈజీ. అవునా సార్? ఎస్, మన ఇష్టం ఏమన్నా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ కనుక మీ సినిమా టైటిల్స్ని ఈ సినిమాలో ఉండే వాళ్ళకి డెడికేట్ చేయాలి అంటే నేను ఒక్కొక్క పేరు చెప్తాను, మీరు ఎవరికి ఇస్తారు? కిల్లర్. ఇక్కడ ఉండే వాళ్ళకైనా ఇవ్వచ్చు, సినిమాలో చేసిన వాళ్ళకైనా ఇవ్వచ్చు, టెక్నీషియన్స్కైనా ఇవ్వచ్చు. మీరు ఇది కిల్లర్ అంటే ద కైండ్ ఆఫ్ కిల్లర్ వర్క్స్ దట్ దే డూ. సైమన్కే కదా? ఓ అచ్చా, మీకే డెడికేట్ చేసేసారు. ఓకే, సూపర్. మీ సినిమా టైటిల్ సూపర్. ఎవరికి ఇస్తారు? లోకి. లోకి గారికి ఇచ్చేశారు. సూపర్. మరి డాన్? డాన్ రజనీకాంత్ గారికి. రజనీకాంత్ గారికి. ఓకే. అండ్ అలాగే ఒకవేళ మనం క్రిమినల్ ఇవ్వాల్సి వస్తే, అయిపోయింది మన దగ్గర, ఇంకా సత్యరాజ్ గారు ఉన్నారు, చూడండి సార్ ఒకసారి. సత్యరాజ్ గారు క్రిమినల్ అని ఎలా అంటాను నేను? గ్రేట్ గ్రేట్. క్రిమినల్ సార్, మనసుల్ని దోచుకున్న క్రిమినల్. మనసులను దోచుకునే క్రిమినల్. ఓకే, మరి శృతి గారికి ఏమిద్దాము? గీతాంజలి. వా, గీతాంజలి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. నాగార్జున గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తున్నటువంటి సునీల్ నారంగ్ గారిని, సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ ఫోటో. అండ్ వేదిక And also I'd like to thank Sun Pictures and Sri Kalanidhi Maran garu. And నేను మొన్న అక్కడ చెన్నై ఈవెంట్లో కూడా చెప్పాను, కళానిధి అంటే కళ, ట్రెజర్, ఆర్ట్ అండ్ ట్రెజర్. సో ఆ రెండు